మీరు ఎప్పుడైనా ఆతృతగా లేదా ఒత్తిడిగా అనిపించి మీ కడుపు అసహజంగా ఉందా? అదేంటంటే నరాల బలహీనత నేరుగా జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. వివరంగా చూద్దాం. మన శరీరంలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనే వ్యవస్థ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నియంత్రిస్తుంది. మనం ఆతృత లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఈ వ్యవస్థ అసమతుల్యతకు గురవుతుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ సక్రియమవుతుంది. దీనివల్ల కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. దీని ప్రభావంగా జీర్ణ ప్రక్రియ మందగించడంతో అధిక ఆమ్లత్వం, కడుపు మంట, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. స్ట్రెస్, ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. దీనివల్ల కోర్టిసాల్, అడ్రెనలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించి ఆహారం సరిగ్గా కరిగేందుకు ఆటంకం కలిగిస్తాయి. దీని ఫలితంగా రీఫ్లక్స్, గ్యాస్, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్, IBS లాంటి సమస్యలను కూడా కలిగించవచ్చు. అదే సమయంలో దీర్ఘకాలిక నరాల బలహీనత ఆత్మనోమిక్ నర్వస్ సిస్టమ్ను ఎక్కువగా ఉత్తేజపరిచి జీర్ణక్రియను అదుపు చేయడం కష్టమవుతుంది. ఫలితంగా అతిసారం, తరచుగా మలబద్ధకంతిసారంతో మారడం, IBS, పొత్తికడుపులో నొప్పి మరియు అసహజమైన జీర్ణ ప్రక్రియ వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీర్ఘకాలికంగా ఇది పోషకాహార లోపాలకు, శరీర బలహీనతకు మరియు మెంటల్ హెల్త్ ఇష్యూలకు దారితీసే అవకాశం ఉంది. అప్పుడు దీనిని ఎలా నియంత్రించుకోవాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్పై దృష్టి సారించండి. డీప్ బ్రీదింగ్, యోగా లేదా మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయండి. సంతులిత ఆహారం తీసుకోవడం, తగినన్ని ద్రవాలు తాగడం జీర్ణక్రియను క్రమబద్ధం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ప్రోబయాటిక్స్ మరియు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తక్కువ కెఫిన్, ఆల్కహాల్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం జీర్ణ సమస్యలను తగ్గించవచ్చు. అంతేకాకుండా తగినంత నిద్రపోవడం, రోజువారీ వ్యాయామం చేయడం కూడా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి. మీ గుట్ మరియు మెదడు పరస్పరం బలంగా అనుసంధానంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ జీర్ణ వ్యవస్థ మీకు కృతజ్ఞతలు చెప్పుతుంది. మరిన్ని ఆరోగ్య సూచనల కోసం లైక్ చేయండి, ఫాలో అవ్వండి.